హలో వరల్డ్ ఈ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకి ఇప్పుడు కనిపిస్తుంది కదా, శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ చాలా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. ఇక్కడ మనకు చూస్తున్నాం ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ లో. ఇక్కడ కనిపించే మొత్తం కూడా అయితే ఇలా ఉండేది కాదు, మొత్తం కూడా పాత పడిపోయిన ఒక స్టేషన్ మధ్య ఉండేది. ఇప్పుడు చాలా అభివృద్ధి అనేది జరిగింది. ఒకట మొత్తం టోటల్ పరిసరాలు వచ్చేసి మనకు ఎలాంటి బోర్డ్స్ ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైనా సరే చదువుకున్న వాళ్ళైతేనే ఈ స్టేషన్ లో ట్రైన్ టైమింగ్స్ గుర్తు పెట్టుకోగలరు. అది కూడా మనకి స్టేషన్ లో వచ్చేసి ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే అందుబాటులో. అమ్మవారు 5వ శక్తిపీఠం కారణంగా ఈ వీడియో తీయడం జరుగుతుంది. ఒకటి వీధి పనులు అనేది చాలా చక్కగా చేశారు. ఇది కనిపిస్తుంది కదా మనకి, ఇక్కడ కనిపించే రూటు మనకు జోగులాంబ వైపు వెళ్తుంది. అంటే ఇటు సైడ్ వెళ్తుంది జోగులాంబ వైపు. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇటువైపు మనకు జోగులాంబ వైపు వెళ్తుంది. ఇది మనకు కొత్తగా నిర్మించిన ప్రాంగణం, స్టేషన్ ప్రాంగణం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకు దక్షిణ మధ్య రైల్వే ఇటు సైడ్ వచ్చేసి మనకు చౌరస్తా సైడ్ వెళ్తుందంట. మనకు టోటల్ గా 2 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇటు సైడ్ వచ్చేసి మనకు జోగులాంబ అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. మనకు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అలాగే మీకు ఈ రైల్వే స్టేషన్ నుంచి మ్యాప్ పాయింట్ అనేది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఆ మ్యాప్ క్లిక్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ స్టేషన్ నుంచి కొత్తగా నిర్మించారు, చాలా బాగుంది. అలాగే మనకు శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ రైల్వే స్టేషన్ కు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేసిన పనులు మనకు ఇవి వచ్చేసి మనకు బిఫోర్ ఈ విధంగా ఉండేది, తర్వాత ఆఫ్టర్ వచ్చేసి ఈ విధంగా డిజైన్స్ చేశారు. మొత్తం కూడా అంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు ఇమేజ్ మాదిరి మనకు. అలాగే ఈ స్టేషన్ లో మనకు మంత్రాలయం అండి, ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇది మంత్రాలయం. అంటే మంత్రాలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంది, చూడండి. అలాగే మహానంది అయితే తీయలేదు, మహానంది వెళ్ళలేదు, మహానంది వీడియో మన ఛానల్లో లేదు. అలాగే గండికోట కూడా లేదు. ఇంకొకటి వచ్చేసి గండికోట, ఇది మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఈ చరిత్ర కావాలంటే మనకు కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాను. ఇది యాగంటి క్షేత్రం, చాలా బాగుంటుంది. యాగంటి క్షేత్రం గురించి మన ఛానల్లో వీడియో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. అలాగే కొండారెడ్డి బుర్జి, మనకు కొండారెడ్డి బుర్జి గురించి కూడా మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి. ఒకటే శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం గురించి, అమ్మవారి టెంపుల్, మనకు 5వ శక్తిపీఠం, చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం. మనకు ఈ క్షేత్రం గురించి మన ఛానల్లో వీడియో ఉంది, చూడండి ఎవరైనా చూడని వాళ్ళు. జోగులాంబ అమ్మవారి ఇమేజెస్ మీరు చూస్తున్నారు. ఈ ఆలయం శక్తిపీఠంగా భావించబడుతుంది. మనకి ఇక్కడ సతీదేవి అమ్మవారి పై దవడ మనకు దంతాలు పడినట్లు పురాణ కథనాలు ఇక్కడ చెప్తాయి. జోగులాంబ అమ్మవారిపై తలపై తేలు, కప్ప, పల్లి మరియు కపాలం అలంకారంలో దర్శనమిస్తారన్నమాట. అలాగే ఈ ఆలయంలో 7వ శతాబ్దంలో నిర్మించబడిన బాదామి చాళుక్యుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబిస్తుంది మనకు జోగులాంబ అమ్మవారి. నవబ్రహ్మ ఆలయాలు ఇక్కడ ఉంటాయి. తారక బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, కుమార బ్రహ్మ, ఆర్కే బ్రహ్మ నామాలు ఉంటాయి ఆలయాలు కూడా. ఒకటే స్టేషన్ పరిసరాలు వచ్చేసి మనకు ఒక్కటే ప్లాట్ఫామ్ ఉంటుంది. మనం అమ్మవారి టెంపుల్ ఉంది కనుక మనకు 5వ శక్తిపీఠం కనుక మనకు లోకల్ ట్రైన్స్ తో పాటు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ కూడా మనకు ఇక్కడ స్టే చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది వాస్తవులు ఇక్కడికి వచ్చే వాళ్ళు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. మనకు దగ్గరలో రైల్వే స్టేషన్ ఉంటే మనకు 12 కిలోమీటర్ల దూరంలో మాత్రమే రైల్వే స్టేషన్ ఉంటే చాలా బాగుంటుంది. కానీ మనకి ఇక్కడ లోకల్ ట్రైన్స్ మాత్రమే అవుతాయి అన్నమాట. వీటి పనులు చాలా బాగున్నాయి. చిప్స్ చూడండి, సింగిల్ ట్రాక్ ఉంటుంది, డబుల్ ట్రాక్ కూడా ఇక్కడ పడలేదు. చాలా బాగున్నాయి ఫోటోలు. అలాంటి ఆటలు ఇప్పుడు పల్లెల్లోకి వచ్చేటి ఒకప్పుడు, ఇప్పుడు రావట్లేదు. ఈ రైల్వే స్టేషన్ లో అయితే టికెట్ కౌంటర్ ఎక్కడుందో నాకైతే అస్సలు తెలియలేదు. అంటే అటు సైడ్ నుంచి వచ్చాను, టికెట్ ఇస్తున్నారో లేదో కూడా తెలీదు. కౌంటర్ అయితే కనిపించలేదు నాకు. అంటే ఉందని చెప్పారు కానీ ఎక్కడుందో తెలియదు. చాలా బాగుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఆగవండి, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే అవుతాయి. మీరు ఎక్స్ప్రెస్ రావాలనుకుంటే ఎవరైనా ప్లాన్ చేసుకుంటే ట్రావెల్ ప్లాన్, మీరు కర్నూలుకి వచ్చేయండి. కర్నూలు నుంచి మనకు జోగులాంబ అమ్మవారి టెంపుల్కి సపరేట్ బస్సులు ఉంటాయి. లేదా మీరు గద్వాలకు వచ్చేయండి, గద్వాల నుంచి కూడా సపరేట్ బస్సులు ఉంటాయి. మీరు ఈ రైల్వే స్టేషన్ లో దిగితే ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే వచ్చే వాళ్ళు అలో ఉంటాయి. అంటే చాలా మంది ఎక్కువ ప్రిపేర్ చేసేది ఎక్స్ప్రెస్ వస్తుంటారు కదా, చాలా లాంగ్ నుంచి. వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ రైల్వే స్టేషన్ లో ఎక్స్ప్రెస్ లాగవు, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ లోకల్ ట్రైన్స్ మాత్రమే అవుతాయి. ఈ వీడియోపై మీ ఫ్రెండ్ మనం కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్.